హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మన గోధుమ రవ్వలో పెద్ద నూక ఉంటుంది కదండీ! లావు నూక, దొడ్డు రవ్వ అంటామే. దాంతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నూకను బాగా వేగించుకొని, మనకి కప్‌కి 2 కప్పులు వాటర్ తీసుకొని, నూక వేసుకొని, ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, పొడి పొడిలాడేంత వరకు కూడా ఉడికించుకొని పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపు పెట్టుకొని, అందులో కొంచెం అల్లం ముక్కలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిగుళ్ళు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా దోరగా వేగిన తర్వాత తాలింపు అందులో వేసి నిమ్మకాయలను కట్ చేసుకొని నిమ్మకాయ కూడా వేసుకుని తగినంత సాల్ట్ సరిపోకపోతే కనుక నిమ్మకాయలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనకి పులుపు ఎవరి టేస్ట్కి నచ్చినట్టుగా అంత ఎక్కువ వేసుకోవచ్చు. దానికోసం నేను నిమ్మకాయలనే యూస్ చేశాను. ఇది మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. డైలీ ఉప్మానేనా అన్న ఫీల్ కలిగే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.